కలెక్టర్కు వెళ్ళి ఫిర్యాదు, కానీ ఫిర్యాదు చేసిన వ్యక్తికే దాని గురించి తెలియదు. వినడానికి షాకింగ్గా ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ రైతు పేరుతో ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టినటువంటి కేటుగాడు ఏకంగా జిల్లా కలెక్టర్ను తప్పుదోవ పట్టించాడు. కలెక్టర్ ఆదేశాలతో గ్రామానికి వెళ్లిన రెవెన్యూ అధికారులకు అసలు నిజం తెలిసి షాక్ అయ్యారు. తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఆ సంతకం తనది కాదంటూ రైతు నరసింహారెడ్డి చెప్పడంతో ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఘటన గ్రామంలో వివాదానికి దారితీయగా తన పేరును దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు పోలీసులను ఆశ్రయించారు. పూజరి సంతకం చేసి ఖర్చులు పెరుగుతున్నాయి. గ్రామాలలో ఎవరు చేసినారు, మా తప్పుడు సంతకాలు పెట్టి నా మీద ఫిర్యాదు చేసినారు. ఖర్చులు పెరుగుతాయి. చిన్నకపల్లి నరసింహారెడ్డి నేను పూజరి సంతకం చేసి ఖర్చులు పెరుగుతున్నాయి. గ్రామాలలో ఎవరు చేసినారు, మా తప్పుడు సంతకాలు పెట్టి నా మీద ఫిర్యాదు చేసినారు. ఖర్చులు పెరుగుతాయి. చిన్నకపల్లి నరసింహారెడ్డి. రైటా, ఈ అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి భరత్ భూషణ్ అందుబాటులో ఉన్నారు. భరత్, ఇక్కడ ఈ ఫోర్జరీ విషయం అయితే పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే రైతు నరసింహారెడ్డికి సంబంధించి తెలియకుండా జరిగిందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? మండలపేంట మండలం చిన్నక్క గారిపల్లికి చెందిన నరసింహారెడ్డి పేరుతో పీజీఆర్ఎస్ లో ఒక కంప్లైంట్ వెళ్ళింది. అయితే అధికారులు కంప్లైంట్ తీసుకొని గ్రామానికి వెళ్లారు. రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి విచారించినా అక్కడ నరసింహారెడ్డి తాను కంప్లైంట్ చేయలేదని చెప్పాడు. కానీ ఒక వ్యక్తి తెలియకుండానే కంప్లైంట్ చేశాడు, ఫోర్జరీ చేశాడు. అసలు కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది పోలీసులు గుర్తించారా? అదే పనిలోనే ఉన్నారు విజయ్. పోలీసులు అతన్ని పట్టుకునే పనిలోనే ఉన్నారు. ఎందుకు ఫోర్జరీ చేశారు, అతనికి అవసరం ఏముందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పీజీఆర్ఎస్ కు సంబంధించిన ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందో దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాని ద్వారా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భరత్. మొత్తంగా ఇటు నరసింహారెడ్డికి సంబంధించి ఆ రైతుకు తెలియకుండానే ఈ ఫోర్జరీ జరిగినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. కానీ ఎవరైనా సరే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం చూసుకోవాల్సినటువంటి మన పర్మిషన్ లేకుండా మనకి తెలియకుండా జరిగిపోతున్నా ఒకసారి డాక్యుమెంట్సే మనకు తెలియకుండా